ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం గోవర్ధన పూజ గురించి తెలుసుకుందాం. ఏటా ఆశ్వీజ మాసం అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకున్నాక మరుసటి రోజు కార్తీక శుక్ల పాడ్యం రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ పూజ ప్రాముఖ్యత మరియు పూజా విధానం ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసం పాడ్యమి తిథి సూర్యోదయ సమయానికి ఉండడం ప్రధానం. అందుకే అక్టోబర్ 22 అనగా బుధవారం ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసం మొదటి రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ రోజు వేకువజామున చేయడం కుదరకపోతే సాయంత్రమైనా కూడా గోవర్ధన పూజ ఆచరించవచ్చు. గోవర్ధన పూజని కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ అని పిలుస్తాము. శ్రీకృష్ణుడి పట్ల రేపల్లె ప్రజలు ఉన్నటువంటి భక్తిని చూసి సహించలేకపోయినటువంటి దేవేంద్రుడు రేపల్లె వర్షంపై రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఆ సమయంలో గోవులను రేపల్లి ప్రజలను రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వెలుపై గోవర్ధన గిరిని పైకెత్తి పట్టుకుంటాడు. ఆ రోజే కార్తీక శుక్ల పాడ్యమి. అందుకే ఈ రోజు శ్రీకృష్ణుడికి గోవర్ధన గిరికి గోవులకు ప్రత్యేకమైన పూజలను చేస్తారు. ఈ పూజా బంధం ఆత్మీయత, భక్తి, ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా చెప్తారు. గోవర్ధన పూజ చేయాలని మీరు అనుకుంటే ముందుగా ఆవు పేడను పర్వతంలా తయారు చేయండి. ఆ పక్కనే శ్రీకృష్ణుని ఫోటో మరియు ఆవు బొమ్మని ఉంచండి. నువ్వుల నూనె లేదా నేతితో దీపం వెలిగించండి. పసుపు, చందనం, కుంకుమ సమర్పించి స్వామివారికి పూజ చేయండి. శ్రీకృష్ణుడికి తీయటి పదార్థాలను నైవేద్యంగా నివేదించండి. ఈ రోజున శ్రీకృష్ణుడికి కృష్ణాష్టకం లేదా కృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అనంతరం నైవేద్యం సమర్పించి గోవర్ధనగిరి చదువుకోవాలి. ఏ ఇంట్లో గోవర్ధనగిరి పూజ చేస్తారో ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. శ్రీకృష్ణుడు ఆరాధ్యుడు మాత్రమే కాదు, గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురు అని అంటాం. భగవంతుడిగా కాదు, గురువుగా మీ వెంట ఉండి నడిపిస్తాడు శ్రీకృష్ణుడు. గోవర్ధన పూజ చేయడం వలన మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. మరి ఈ రోజు పఠించాల్సినటువంటి శ్రీకృష్ణాష్టకం మీ అందరి కోసం. వసుదేవసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆతసి పుష్ప సంకాసం హారనూపరశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిపాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీలజామిత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణికేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానుకుచ కుంకుమాకిత వక్షసం శ్రీనికేతం మహేశాస్వం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మనోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధయ పఠి కోటి జన్మ కృతం పాపం స్మరణీయ వినశ్యతి. మరి అందరూ కూడా గోవర్ధన పూజను ఆచరించి సాక్షాత్తు ఆ కృష్ణుడికి ఇష్టమైనటువంటి గోవర్ధన పూజను చేయడం వలన జీవితంలో అత్యంత శుభాలను పొందవచ్చు. మరి తెలుసుకున్నారు కదా గోవర్ధనగిరి పూజ నుంచి ఈ వీడియో చూసిన మీ అందరికీ